జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యుడు అభ్యర్థిగా నిలబడబోతున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర శాసన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ పక్షాన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. అనేక పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యమకారుల పోరాట సమితి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. దానికి తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్ కూడా వాళ్ళని స్వాగతిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజల సమస్యలపైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చడం లేదనేది నగ్న సత్యం. ఉద్యమకారులకు ఏదైతే చోటు ఇవ్వాలనో వారికి అధ్యయాలనో అది చేయడం లేదు. ఈరోజు ఉద్యమకారుల తరఫున జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100 మంది పోటీ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్ కూడా భాగస్వామి అవుతుంది. తప్పకుండా బహుజన్ ముక్తి పార్టీ, మరి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఉన్నారు. ముఖ్యంగా మేము తప్పకుండా ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం. బహుజన్ ముక్తి పార్టీ కూడా చేస్తుంది. అనేక పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రజా